ఈ దేవాలయం నిర్మాణం చేసి ఇప్పటికి 29 సంవత్సరాలు పూర్తయింది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించబడతాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అన్నదానం లేదు, ఓన్లీ ప్రసాదం వరకే ఎనప్ చేస్తున్నాము. భక్తులు విరివిరిగా వస్తారు, దర్శించుకుంటారు. ఆయన కోరి కొలిసేవారు కొంగు బంగారంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ పిల్లలే ఎక్కువ వస్తారు. ఇక్కడ దేవాలయంకి పెద్దలు కానీ పిల్లలు ఎక్కువ వస్తారు. ఇక్కడ 2 స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు దినచర్య ఏమంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు మనం దేవాలయం పోవాలా, స్నానం చేయాలా అనేది ఒక భావన వచ్చేసింది పిల్లల్లో. ఇది నాంది. ఈ దేవాలయం నిర్మించి 29 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నా పేరు లక్ష్మణ, దేవాలయం ధర్మకర్త. ఏమున్నా కూడా మొత్తము మేమే, ఇంకా ఎవరు దీనికి రావడం లేదు, ముందుకు రారు. మేమే మా తరము మా వంశపారంపరం దీన్ని మెయింటైన్ చేసుకుంటూనే ఉంటాం. ఇది 29వ వార్షికోత్సవం అయిపోయింది. ఈ రోజుకి ప్రసాదం పెడుతున్నాము. 16 సంవత్సరాలు అన్నదానం చేసినాము. మ్యాన్ పవర్ తగ్గిపోయింది కాబట్టి అక్కడ మా వాళ్ళు కళ్యాణం చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి మా పిల్లలు ఉండరు ఇక్కడ కాబట్టి ఓన్లీ ప్రసాదం వరకే పెట్టుకున్నాం. అభిషేకం ప్రతిష్ఠ చేసిన దినం ఈ రోజు ఇది. శ్రీరామనవమి రోజు మేము ప్రతిష్ఠ చేసినాం కాబట్టి దాన్ని ఆయన వారసు కోసము శ్రీరామనవమి 2 కలిసి వస్తాయని చేసినాం. జరుగుతుంది. కారణపేట పంచముఖాన స్వామి జట్కోకొడాయి. నా పేరు లక్ష్మణ. అందరూ వస్తారు, అందరు దర్శనం చేసుకుంటారు, భోజనం చేస్తారు, తింటారు, పోతారు. దేవాలయం మెయింటైన్ చేస్తే మాత్రం మేమే చేస్తాం. బంగారంగా నమ్మకం ఉంటేనే సొమ్ము లేకుండా దుమ్ము అంతే ఏముండదు. ఏ దేవుడైనా అంతే, ఈ గుడైనా కాదు, ఏ గుడైనా కూడా నమ్మకం అంతే. ఏ మతమైనా నమ్మకము. నమ్ముతున్నాం కాబట్టి ఆయన మాకు ఆశీర్వదిస్తున్నారు. చేస్తాం, మా శాతనైతే వంశపారంపరం చేసుకుంటూనే పోతున్నాం. కుమార్ మా పిల్లలు అందరూ మా అల్లండ్లు కొడుకు. ఆదోని ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ కవరాన్పేటలో నిలిచినటువంటి మన పంచముఖి ఆంజనేయ స్వామి గుడిలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మనము మన శ్రీరాముల వారి యొక్క కళ్యాణం సందర్భంగా ఈరోజు ఇక్కడ అభిషేకం జరిగింది. తర్వాత ఇక్కడ అభిషేకం తర్వాత మన మంగళాంజనేయ స్వామి గుడిలో కళ్యాణం కూడా జరుగుతుంది. సో ఇది ఎప్పటి నుంచో ఇక్కడ మా మామ వాళ్ళు, లక్ష్మణ మా మామ అవుతాడు, నేను వాళ్ళ అల్లుడిని. ఇక్కడ జెడ్పిహెచ్ స్కూల్ కమర్షియల్లో టీచర్గా జాబ్ చేస్తాను. సో ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళు ఒక 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ 29 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి పండగకు, ప్రతి శ్రీరామనవమికి కానీ, ప్రతి శనివారం కానీ పూజలు చేయడం కానీ వాళ్ళ వంశపరంపరంగా వాళ్ళు ఇది అలానే కొనసాగుతూ ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆశీస్సులతో వాళ్ళు అలానే కొనసాగిస్తూ ఉంటారని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు వచ్చిన భక్తులకి అందరికీ అన్నదానం జరిగింది. తర్వాత ప్రసాదంలో జరిగినాయి. ఇక్కడికి చాలా మంది వచ్చారు. దగ్గర 1000-1500 దాకా వచ్చారు. ఇప్పుడు ఇట్లా ఎలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నాం. నా పేరు రాజశేఖర్, స్కూల్ అసిస్టెంట్, జెడ్పిహెచ్ స్కూల్ అసిస్టెంట్ టీచర్. ಕಾರವಾರಪೇಟೆ ಶ್ರೀ ಪಂಚಮುಖಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವರ ಪಂಚಾಮೃತ ಅಭಿಷೇಕ ಮಾಡಿ ಭಕ್ತರಿಗೆ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದು ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ನಮ್ಮ ಮಾಮನವರೇ ಈ ಒಂದು ಗುಡಿಯನ್ನ ಕಟ್ಟಿ ಮತ್ತೆ ಈ ಒಂದು ದೇವಸ್ಥಾನದ ಧರ್ಮಕರ್ತರು ಅವರಾಗಿದ್ದಾರೆ. ಹೊರಗಿನ ವ್ಯಕ್ತಿ ಯಾರಿಲ್ಲ. ಅವರಾಗಿ ಯಾರಾದ್ರೂ ಬಂದು ದಕ್ಷಿಣ ಕೊಟ್ಟರೆ ಮಾತ್ರ ಅದನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಅವರಿಗೆ ಮತ್ತೆ ಅನ್ನ ಸಂತರ್ಪಣೆ ಭಕ್ತರ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಬಟ್ ಈ ಓಣಿಯಲ್ಲಿ ಕಾರವಾರಪೇಟೆ ಅಂದ್ರೆ ಶ್ರೀ ಪಂಚಮುಖಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಂದ್ರೆ ಫೇಮಸ್. ಅದಕ್ಕಾಗಿ ಎಲ್ಲರ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಸುಖವನ್ನ ನೀಡ್ಲಿ, ಶಾಂತಿ ನೀಡ್ಲಿ, ಸರ್ವ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಅಂತ ಹೇಳ್ತಾ ಜೈ ಶ್ರೀರಾಮ್. ನಾವು ಶಿರೂಪ, ಕರ್ನಾಟಕ. ನಾವು ಶಿಕ್ಷಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. ಪ್ರತಿ ವರ್ಷ ಬರ್ತದೆ. ಮಾಮ ಆಗ್ತಾರೆ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು.